హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసులు అయితే చూస్తున్నామండి. లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా. సో ఎవరికైనా చాలామంది బుక్స్ అడుగుతున్నారు. RRR పబ్లికేషన్లో న్యూ పబ్లికేషన్ రావడం జరిగిందండి. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. చాలా బాగుంది మెటీరియల్, ఓకేనా. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో, ఓకేనా. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అప్ టు ఎగ్జామ్ వరకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, ఇతర టాపిక్స్ పైన, మెయిన్స్కి సంబంధించి క్లాసెస్ ఉంటాయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది, ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో, దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి, ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఓకేనా. ఆర్గనైజేషన్ చార్ట్ చూసినట్లయితే మరి ఈ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి విభాగము ఎవరి చేతిలో ఉంటుందండి? ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. ప్రధాని చేతిలోనైతే ఈ మంత్రిత్వ శాఖ అయితే ఉంటుందండి. ప్రధానమంత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇస్రో, ఈ విధంగా అయితే మనకు ఉండడాన్ని చూడవచ్చు. మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పినటువంటి సంస్థ. మరి విక్రమ్ సారాభాయ్ను భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు పితామహుడిగా వ్యవహరిస్తారండి. ఎవరినండి? విక్రమ్ సారాభాయ్ని భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు ఫాదర్, ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్, ఓకే. మరి 1961లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంతరిక్ష పరిశోధన బాధ్యతను అణుశక్తి విభాగానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి అప్పగించడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా. మరి 1962లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు మరి జాతీయ అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ని చైర్మన్గా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎవరి అధ్యక్షతన అండి? విక్రమ్ సారాభాయ్ గారి యొక్క అధ్యక్షతన. నోట్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి తర్వాత భారత రాష్ట్రపతి కావడం జరిగింది. ఇన్కాస్పార్ను ఏర్పాటు చేసిన రాకెట్ ఇంజనీర్ల ప్రారంభ బృందంలో ఒకరిగా ఉండడం అయితే మనము చూడవచ్చు. సో ఇన్కాస్పార్ తర్వాత 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోగా అయితే రూపాంతరం చెందింది. ఎప్పుడండి? 1969లో. నెక్స్ట్ 1972లో భారత ప్రభుత్వం స్పేస్ కమిషన్ను మరియు 1972 జూన్ 1న డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని స్థాపించింది. మరియు 1972 సెప్టెంబర్లో ఇస్రోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నిర్వహణలోనికి తీసుకురావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటుందండి, ఇంపార్టెంట్. మరి ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు అనుబంధంగా ఉంటుంది.
మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ క్రింది ఏజెన్సీలు మరియు ఇన్స్టిట్యూట్లను కలిగి ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏమేం కలిగి ఉంటుంది చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, యాంట్రిక్స్ కార్పొరేషన్ ఇస్రో యొక్క మార్కెటింగ్ విభాగం, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో ఉంది, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గదంకి తిరుపతిలో ఉంది, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఊమియం మేఘాలయలో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురము భారత అంతరిక్ష విశ్వవిద్యాలయం అండి, ఇది తిరువనంతపురం కేరళలో ఉంటుంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బెంగళూరులో ఉంది, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ అంటారు ఇది. నెక్స్ట్ ఇస్రో కింద పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏంటో చూద్దాం. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం కేరళ, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ తిరువనంతపురం కేరళ, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము శ్రీహరికోట, యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రము బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, ఇస్రో శాటిలైట్ సెంటర్ బెంగళూరు, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరు, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరిలో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ అండి తిరువనంతపురంలో ఉంది, డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అహ్మదాబాద్లో ఉంది, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్ కర్ణాటకలో ఉంది, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరులో ఉంది, ల్యాబొరేటరీ ఆఫ్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్ బెంగళూరులో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్లో ఉంది. ఇవన్నీ కూడా మరి ఇస్రో కింద పనిచేసేటువంటి సంస్థలుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇస్రో ఇప్పటి వరకు నేతృత్వం వహించిన వారు చూద్దామండి. ఇస్రోకి మొట్టమొదటి ఇస్రో యొక్క చైర్మన్ ఎవరండి? విక్రమ్ సారాభాయ్ గారు 1966 నుంచి 72 వరకు 9 సంవత్సరాల వరకు అయితే పనిచేయడం అయితే జరిగింది. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రజెంట్ ఎవరు ఉన్నారండి? ఎస్ సోమనాథ్ అండి. సో అంతకుముందు కె శివన్ గారు ఉండేది, సో వారు రిటైర్ అయిన తర్వాత ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు. 2022 నుంచి ప్రజెంట్ వరకు కూడా కొనసాగుతున్నారు. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ మరి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్. ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ అనేది భారత ప్రభుత్వంలో నోడల్ ఏజెన్సీ. ఇది అంతరిక్ష ఆధారిత సైనిక మరియు పౌర హార్డ్వేర్ సిస్టమ్ల భద్రతను పర్యవేక్షిస్తుంది. భారతదేశం యొక్క అంతరిక్ష ఆధారిత ఆస్తులకు పెరుగుతున్న ముప్పు దృష్ట్యా ఇది జూన్ 2010లో ఏర్పడింది. ఈ సెల్ను త్రివిధ సాయుధ దళాలు, అంతరిక్ష శాఖ మరియు ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం కింద పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్లో స్పేస్ టెక్నాలజీ ముఖ్యమైన కేంద్రాలకు సంబంధించి ఏ కేంద్రం ఏం పనిచేస్తుంది, అసలేంటి అనే వివరాలు మనము నెక్స్ట్ టాపిక్లో అయితే చూద్దాము. అంతేకాకుండా ఇస్రో ప్రయోగించేటువంటి వాహక నౌకలు, ఓకేనా, వాహక నౌకలకు సంబంధించి కూడా మనం క్లియర్ కట్గా అన్ని వివరాలు 1 by 1 అయితే చూద్దాం. చాలా చిన్న టాపిక్ అండి ఇది ఇస్రో అనేది. సో కంప్లీట్ అయితే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.